Dear students, welcome to వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము శీతోష్ణ స్థితి వర్గీకరణ గురించి తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ శీతోష్ణ స్థితి వర్గీకరణ గురించి ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. డియర్ స్టూడెంట్స్, థార్న్టైక్ మరియు కొప్పెన్ అనే శాస్త్రవేత్తలు ఈ శీతోష్ణ స్థితిపై అనేక అధ్యయనం చేశారు. కొప్పెన్ అనే శాస్త్రవేత్త నెలసరి ఉష్ణోగ్రత, వర్షపాత విలువల ఆధారంగా శీతోష్ణ స్థితిని వర్గీకరించారు. అదేవిధంగా థార్న్టైక్ అనే వ్యక్తి జల సంతులతల భావన ఆధారంగా 1948లో ఈ శీతోష్ణ స్థితిని వర్గీకరించారు. డియర్ స్టూడెంట్స్, మనము బోర్డుపై క్లుప్తంగా మనము పట్టికేసుకొని ఈజీగా ఎగ్జామ్లో గుర్తించే విధంగా మీకు చెప్తాను. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థార్న్టైక్ యొక్క వర్గీకరణను మన బోర్డు మీద గీసి మీకు వివరంగా చెప్తా. శీతోష్ణ స్థితి వర్గీకరణ పాఠ్యాంశం పేరు శీతోష్ణ స్థితి వర్గీకరణ. డిస్టెన్స్ మనం చెప్పుకున్నట్లు జల సంతులన భావన ఆధారంగా 1948లో జల సంతులన భావన ఆధారంగా 1948లో థార్న్టైక్ అనే శాస్త్రవేత్త శీతోష్ణ స్థితిని వర్గీకరించాడు. చూద్దాం మరి థార్న్టైక్ వర్గీకరణ. థార్న్టైక్ వర్గీకరణ మనం పట్టిక రూపంలో వేసుకుందాం. ఫస్ట్ మనము శీతోష్ణ స్థితి, అతడిచ్చిన సంకేతము, ఇండియాలో ఉన్న ప్రాంతాలు. శీతోష్ణ స్థితి, అతడిచ్చిన సంకేతం, ఇతడు థార్న్టైక్ సంకేతం, ఇండియాలో ప్రాంతాలు, ఇండియాలో గల ప్రాంతాలు. ఫస్ట్ చూసుకుంటే మనకు అతి అర్ధ ప్రాంతం, అతి అర్ధ ప్రాంతం. ఓకేనా? దీనికి సంకేతం అతడు ఏ ఇచ్చిండు. ఏ చూద్దాం. ఇండియాలో ఏ ప్రాంతాలు అంటే ఫస్ట్ గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ తీరం. ఒకటి, గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ తీరం. రెండవది అండమాన్ మరియు నికోబార్ దీవులు. అండమాన్ అండ్ నికోబార్ దీవులు. అదేవిధంగా ఇంకోటి మూడవది నాగాలాండ్, అస్సాం తూర్పు ప్రాంతాలు మినహా. నాగాలాండ్ మూడవది, నాగాలాండ్, అస్సాం తూర్పు ప్రాంతం మినహా. నాగాలాండ్, అస్సాం తూర్పు ప్రాంతం మినహా మొత్తం ఈశాన్య భారతదేశం. మొత్తం ఈశాన్య భారతదేశంలో దేశం అంటే ఈ అత్యర్థ ప్రాంతము. ఈ థార్న్టైక్ ప్రకారం అత్యర్థ ప్రాంతం సాంకేతిక ఇండియాలో గల ప్రాంతాలు గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ తీరం, అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులు, చివరిది నాగాలాండ్, అదేవిధంగా అస్సాం తూర్పు ప్రాంతం మీద ఈశాన్య భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో ఈ శీతోష్ణ స్థితి ఉంటుంది. ఇది అతి అర్ధ ప్రాంతం. రెండవది అర్ధమండలం. దీనికి అది సంకేతం బి ఇచ్చిండు. ఓకేనా? ఇది ఎక్కడ ఉంటాయంటే పశ్చిమ తీరాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాలు. ఒకటి, పశ్చిమ తీరాన్ని
తీరాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాలు, పశ్చిమ తీరాన్ని ఆనుకున్న ప్రాంతాలు, అదేవిధంగా ఈశాన్య భారతంలో ఆనుకొని ఉన్న ప్రాంతాలు, ఈశాన్య భారతంలో ఆనుకొని ఉన్న ప్రాంతాలు, ఇవి రెండు. దాని ప్రకారం అర్థమండలం అంటే దీన్ని బిగా సాంకేతం ఇచ్చిండు. పశ్చిమ తీరాన్ని ఆనుకున్న ప్రాంతాలు, అదేవిధంగా రెండవది ఈశాన్య భారతంలోని ఆనుకుని ఉన్న ప్రాంతాలు. అంటే ఏవంటే నాగాలాండ్, అస్సాం తూర్పు ప్రాంతం, నాగాలాండ్ మరియు ఈ అస్సాం తూర్పు ప్రాంతం. ఈ అర్థమండలంలో ఉంటాయి ఇవి. ఇక మూడవది తేమ ఉప అర్ధమండలం. తేమ ఉప అర్ధమండలం. ఓకేనా. మూడవది తేమ ఉప అర్ధమండలం. దీనికి సాంకేతం సి ఇచ్చిండు అతడు. చూద్దాం. ఇందులో ముఖ్యంగా పశ్చిమ కనుమలు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్. పశ్చిమ కనుమలు, ఒరిస్సా మరియు పశ్చిమ బెంగాల్, ఈ ప్రాంతాలు ఈ తేమ ఉప అర్ధమండలంలో ఉంటాయి. ఇక నాలుగవది శుష్క ఉప అర్ధమండలం. శుష్క ఉప అర్ధమండలం. దీనికి అతడు C2 అనే సాంకేతం ఇచ్చిండు. ఇది చూద్దాం ఎక్కడ ఉంటుందో. మనకు గంగా నది లోయ ప్రాంతం, మధ్యప్రదేశ్లోని ఈశాన్య ప్రాంతం. గంగా నది లోయ ప్రాంతం, అదేవిధంగా మధ్యప్రదేశ్ ఈశాన్య ప్రాంతం. గంగా నది లోయ ప్రాంతం, అదేవిధంగా మధ్యప్రదేశ్లోని ఈశాన్య ప్రాంతం. ఓకేనా. ఇది C2 ఇచ్చిండు. ఇప్పుడు అతడు ఉపశుష్క అర్ధమండలం. దీనికి డి ఇచ్చిండు సాంకేతం. డి ఇచ్చిండు. ఇది ఎక్కడ ఉన్నాయంటే మనకు దీపకల్ప భారతదేశంలో అధిక ప్రాంతం. భారతదేశంలో అధిక ప్రాంతం. దీపకల్ప భారతదేశం అధిక ప్రాంతం. అదేవిధంగా పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, అదేవిధంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల్లో. ఇది డి. చివరిది ఈ శుష్క అర్ధ శీతోష్ణ స్థితి. ఆరవది శుష్క అర్ధ శీతోష్ణ స్థితి. ఎడారి ప్రాంతం ఇదిగా. దీనికి అయితే సాంకేతం ఈ ఇచ్చిండు. రాజస్థాన్, గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతం, రాజస్థాన్. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతం, రాజస్థాన్. ఈ ప్రాంతాల్లో శుష్క అర్ధశీతోష్ణ స్థితి విస్తరించి ఉంటుంది. ఓకేనా. 1 2 3 4 5 6. ఓకేనా. తార్నతైక్ ప్రకారము
భారతదేశంలో ఈ రకమైన శీతోష్ణ స్థితి ఉంటుంది. దీన్ని మీకు బ్రీఫ్గా చెప్తే చూడండి. 6. ఫస్ట్ది ధార్మిక వర్గీకరణ. ఓకేనా, జల సంతులన భావం ఆధారంగా ఇతడు భారతదేశ శీతోష్ణ స్థితిని 1948లో వర్గీకరించాడు. ఫస్ట్ది అతి అర్ధ ప్రాంతం, అత్యంత వర్షపాతం గల ప్రాంతం. ఇదిగా ఇండియాలో అత్యంత వర్షపాతం గల ప్రాంతం ఇది. గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ తీర ప్రాంతం. ఓకేనా, గోవాకు దక్షిణంగా ఉన్న రఫ్ మనం మ్యాప్ వేద్దాం. గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ ప్రాంతం. రఫ్ చేసుకుందాం. ఓకేనా, గోవా ప్రాంతం ఉంటే ఏరియాలో గోవాకు దక్షిణంగా ఉన్న మ్యాప్ పెద్ద చేద్దాం. రఫ్ ఇండియా మ్యాప్ వేసుకుందాం. గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ తీరం, ఈ గోవా ప్రాంతానికి ఈ దక్షిణంగా ఉన్న పశ్చిమ తీరం. అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులు, ఈ అండమాన్ నికోబార్ దీవులు. అదేవిధంగా నాగాలాండ్ అస్సాం ప్రాంతం మీద మొత్తం ఈశాన్య భారతం. నాగాలాండ్ అస్సాం ప్రాంతం మీద మొత్తం ఈశాన్య భారతం. ఇది అతి అర్ధ ప్రాంతము, దీని సాంకేతం ఏ. ఓకే, ఇక రెండవది అర్ధమండలం, దీనికి సాంకేతం బి ఉంటుంది. పశ్చిమ తీరాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాలు, అదేవిధంగా ఈశాన్య భారతంలో ఆనుకొని ఉన్న ప్రాంతాలు, నాగాలాండ్ అస్సాం మీద ఈ ప్రాంతం మీద, ఈ పశ్చిమ తీరం మొత్తం ఆనుకునే ప్రాంతాలు ఇవన్నీ ఏరియా మొత్తం. ఓకేనా, పశ్చిమ తీరం ఆనుకునే ప్రాంతాలు. ఇగో ఈ ఈశాన్య భారతంలో నాగాలాండ్ అండమాన్ నికోబార్ ద్వీప ప్రాంతం మొత్తం ఈ ఫస్ట్ వదిలేస్తే. ఇక మూడవది తేమ ఉప అర్ధ మండలం, దీని సాంకేతం సి ఇచ్చారు. పశ్చిమ కనుమలు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ఈ ఏరియా వస్తుంది. పశ్చిమ బెంగాల్, ఓకేనా, ఒరిస్సా ప్రాంతం, పశ్చిమ కనుమలు కొంత ప్రాంతం. ఓకేనా, పశ్చిమ కనుమలు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో మనకు తేమ ఉప అర్ధ మండలంలో విస్తరించి ఉన్నాయి. ఇక నాలుగవది శుష్క ఉప అర్ధ మండలం. నాలుగవది ఇంపార్టెంట్, గంగానది లోయ ప్రాంతం, అదేవిధంగా మధ్యప్రదేశ్ ఈశాన్య ప్రాంతంలో విస్తరించి ఉంది. దీన్ని C2కి ఇచ్చిన సాంకేతం గంగానది లోయ ప్రాంతం. ఓకేనా, అదేవిధంగా మధ్యప్రదేశ్ ఈశాన్య ప్రాంతం. ఓకేనా, ఇది C2 గంగానది లోయ ప్రాంతం, మధ్యప్రదేశ్ ఈశాన్య ప్రాంతంలో ఈ శుష్క ఉపార్ధ మండలం విస్తరించి ఉంది. దీన్ని C2 సాంకేతం. అదేవిధంగా ఉపశుష్క అర్ధ మండలం, ఇది ద్వీపకల్ప భారతదేశంలోని అధిక ప్రాంతం, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా. ద్వీపకల్ప భారతం అంటే మొత్తం ఇది, ద్వీపకల్పం అంటే ఇదంతా ఏరియా మొత్తం. కానీ ఇది రిసెట్ ఈ ఏరియా మొత్తం. ఓకేనా, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్. అదేవిధంగా చివరిది శుష్క అర్ధ శీతోష్ణ స్థితి, దీన్ని ఈ సంకేతం ఇచ్చాడు. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతం, రాజస్థాన్ ఈ ఎడారి ప్రాంతం మొత్తం ఎడారి ప్రాంతం. సో దాని ప్రకారము భారతదేశం శీతోష్ణ స్థితిని మొత్తం 6 భాగాలు విభజించాడు. ఈ 6 భాగాల్లో ఫస్ట్ది అతి అర్ధ ప్రాంతం, దీని సాంకేతం ఏ. ఇండియాలో ప్రాంతాలు గోవాకు దక్షిణ ఉన్న పశ్చిమ తీరం, అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులు, అదేవిధంగా నాగాలాండ్, అస్సాం తూర్పు ప్రాంతం మినహా మొత్తం ఈశాన్య భారతదేశం. రెండవది అర్ధమండలం, ఇది పశ్చిమ తీరాన్ని అనుకున్న ప్రాంతాలు, అదే ఈశాన్య భారతంలో అనుకున్న ప్రాంతాలు అంటే గోవా అండ్ అస్సాం తూర్పు ప్రాంతం. ఇక మూడవది తేమ ఉపార్ధ మండలం, దీన్ని సిగా వర్గీకరించిన సాంకేతంలో పశ్చిమ కనుమలు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్. ఇక నాలుగవది ఉప అర్ధ మండలం, శుష్క ఉప అర్ధ మండలం, దీన్ని C2 అన్నారు. గంగానది లోయ ప్రాంతం, మధ్యప్రదేశ్ ఈశాన్య ప్రాంతం, ద్వీపకల్ప ఈశాన్య ప్రాంతం. ఓకే, క్లోజ్. ఇక ఐదవది ఉపశుష్క అర్ధ మండలం, డీగా చేశాడు సాంకేతం. ద్వీపకల్ప భారతదేశంలో అధిక ప్రాంతాలు,
పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా. చివరిది శుష్క అర్ధ శీతోష్ణ స్థితి. ఇది ఎడారి ప్రాంతము. సౌరాష్ట్ర ప్రాంతం గుజరాత్లోని, కచ్ ప్రాంతం గుజరాత్లో ఉంది, రాజస్థాన్ ప్రాంతం. సో వర్షపాతం అదేవిధంగా మిగులు జలాల ఆధారంగా అంటే భూమిలోని తేమను బట్టి వర్షపాతం, మిగులు జలాలు, భూమిలోని తేమను బట్టి ఇతడు ఇండియా యొక్క శీతోష్ణ స్థితిని వర్గీకరించాడు. ఓకేనా? ఇది ఫారెన్హైట్ శీతోష్ణ స్థితి. ఎగ్జాంపుల్, మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది. ఎట్లంటే ఈ కింది వాటిలో అతి అర్ధ ప్రాంతంలో విస్తరించిన ప్రాంతాలు ఏవి? 1, 2, 3 పెట్టేసేయాలి. ఈ కింది వాటిలో ఉపశుష్క అర్ధ మండలంలో విస్తరించిన ప్రాంతాలు ఏవి? ఉపశుష్క మండలం ద్వీపకల్ప భారతదేశంలో అధిక ప్రాంతం పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా. ఈ కింది వాటిలో శుష్కార్ధ శీతోష్ణ స్థితి కలిగిన ప్రాంతాలు ఏవి? సౌరాష్ట్ర, కచ్ ప్రాంతం, రాజస్థాన్ ప్రాంతం. సో ఈ విధంగా మనకు క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. మనకు మ్యాక్సిమం సింగిల్ డిజిట్స్ ఉన్నాయి. సి తేమ ఉపార్ధ మండలం పశ్చిమ కర్మలు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్. దీన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు మనం. అదేవిధంగా మనకు శుష్క ఉపార్ధ మండలం C2 ఈజీ ఎలిమినేట్ చేయొచ్చు. గంగా నది లోయ ప్రాంతం, మధ్యప్రదేశ్ ఈశాన్య ప్రాంతం ఈజీగా తీసేయచ్చు. చివరిది శుష్కార్ధ శీతోష్ణ స్థితి. దీన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతం, రాజస్థాన్ ప్రాంతం. సింపుల్. ఇక ఫస్ట్ అయితే చాలా ఈజీ, ఎందుకంటే అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతాలు అవి. ఓకేనా? అతి అర్ధ ప్రాంతం గోవాకు దక్షిణ ఉన్న పశ్చిమ తీరంలో ఫుల్ వర్షం పడుతుంది. అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులో ఫుల్ వర్షం పడుతుంది. అదేవిధంగా నాగాలాండ్ మరియు అస్సాం తూర్పు ప్రాంతంలో వర్షం తక్కువ పడుతుంది. సో ఈ ప్రాంతాల మీద మొత్తం ఈశాన్య భారతంలో వర్షం బాగా పడుతుంది. సో ఇది ఈజీ అని కూడా గుర్తించవచ్చు. ఇక బి అంటే ఇది ఒక్కటి తీసుకుంటే అయిపోతుంది. మనం పశ్చిమ తీరాన్ని ఆనుకున్న ప్రాంతాలు, ఈశాన్య భారతంలో ఆనుకున్న ప్రాంతాలు, నాగాలాండ్, అస్సాంలో. ఇది నాగాలాండ్, అస్సాం యొక్క ఏ తీరం? తూర్పు ప్రాంతం. అస్సాం యొక్క తూర్పు ప్రాంతం. ఇది అర్ధమండలం. ఓకే, ఇది ఇంకోటి తర్వాత కొప్పెంది చెప్తా. ఆలో రఫ్ చేద్దాం. కొప్పని యొక్క శీతోష్ణ స్థితి వర్గీకరణ చూద్దాం మనం. ఓకేనా? నెక్స్ట్ కొప్పేను మరి నెలసరి ఉష్ణోగ్రత వర్షపాత విలువల ఆధారంగా నెలసరి ఉష్ణోగ్రత వర్షపాతం ఆధారంగా కొప్పెన్ శీతోష్ణ స్థితిని వర్గీకరించాడు. ఓకేనా? నెలసరి ఉష్ణోగ్రత వర్షపాతం ఆధారంగా కొప్పెన్ శాస్త్రవేత్త ఇండియా శీతోష్ణ స్థితిని వర్గీకరించారు. అవేమో మనకి ఇప్పుడు మ్యాప్ పై వేస్తా. ఓకేనా? ఫస్ట్ మ్యాప్ వేసుకుందాం. శీతోష్ణ స్థితి, ఓకేనా? శీతోష్ణ స్థితి రకం భారతదేశంలో ప్రాంతాలు, ఇండియాలో గల ప్రాంతాలు. ఓకేనా? ఫస్ట్ చూసుకుంటే స్వల్ప శుష్క ఋతుపవన ప్రాంతం. స్వల్ప శుష్క ఋతుపవన ప్రాంతం ఒకటోది స్వల్ప శుష్క ఋతుపవన ప్రాంతం. ఇది గోవాకు దక్షిణంలో ఉన్న పశ్చిమ తీరం. ఇండియాలో గోవాకు దక్షిణంలో ఉన్న పశ్చిమ తీరం. ఓకేనా? గోవాకు దక్షిణంలో ఉన్న పశ్చిమ తీరం. రెండవది శుష్క
ఓకేనా. శుష్క వేసవి గల ఋతుపవన ప్రాంతం. శుష్క వేసవి గల ఋతుపవన ప్రాంతం. శుష్క వేసవి గల ప్రాంతంలో మనకు కోరమండల తీరం వస్తుంది. కోరమండల తీరం, కోరమండల తీరం. ఇక మూడవది మనకు శుష్క వేసవి గల ఋతుపవన ప్రాంతం అయిపోయింది. ఆయన రేఖ ప్రాంత గడ్డి భూములు. ఆయన రేఖ ప్రాంత గడ్డి భూములు. ఆయన రేఖ ప్రాంత గడ్డి భూములు. ఇది ద్వీపకల్ప భారతదేశం ఉంటుంది. ద్వీపకల్ప భారతదేశం ఉంటుంది. ఇక నాలుగవది అర్ధశుష్క గడ్డి భూముల ప్రాంతం. అర్ధశుష్క గడ్డి భూముల ప్రాంతాలు. ఓకేనా. అర్ధశుష్క గడ్డి ప్రాంతాలు మనకు రాజస్థాన్ పశ్చిమ ప్రాంతం, గుజరాత్ వాయువ్య ప్రాంతం. రాజస్థాన్ ఎడారులుగా పశ్చిమ ప్రాంతం, అదేవిధంగా గుజరాత్ వాయువ్య ప్రాంతం. ఎడారి ప్రాంతాలు ఇవి నాలుగవది. ఇక ఐదవది మనకు ఉష్ణ ఎడారి ప్రాంతం. ఇది ప్యూర్ ఎడారిగా. ఉష్ణ ఎడారి ప్రాంతం మనకు మొత్తము వాయువ్య రాజస్థాన్. వాయువ్య రాజస్థాన్. ఆరవది చూసుకుంటే మనకు శుష్క శీతాకాలం గల ఋతుపవన ప్రాంతం. శుష్క శీతాకాలం గల ఋతుపవన ప్రాంతం. ఓకే. శుష్క శీతాకాలం గల ఋతుపవన ప్రాంతం మనకు గంగా మైదానం, రాజస్థాన్ తూర్పు ప్రాంతం, మధ్యప్రదేశ్ ఉత్తర ప్రాంతం. మధ్యప్రదేశ్ ఉత్తర ప్రాంతం. గంగా మైదానం ఇంపార్టెంట్. గంగా మైదానం, విధంగా రాజస్థాన్ తూర్పు ప్రాంతం. రాజస్థాన్ తూర్పు ప్రాంతం. అదేవిధంగా మనకు యూపీలోని మధ్యప్రదేశ్ కూడా వస్తుంది. మధ్యప్రదేశ్ ఉత్తర ప్రాంతం వస్తుంది. యూపీ రాదు, మధ్యప్రదేశ్ ఉత్తర ప్రాంతం. అంటే ఇవి మైదాన ప్రాంతాలు. ఇక ఏడవది, ఓకేనా. ఏడవ తీసుకుంటే మనకు స్వల్ప వేసవి గల చల్లని అర్ధ ప్రాంతం. స్వల్ప వేసవి గల చల్లని అర్ధ ప్రాంతం. ఇది ఒక్కటే అది వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్. చివరిది మనకు ధ్రువ ప్రాంతం, ఎనిమిదవది. మొత్తం శీతల మండలం ఇది. మనకు లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్. లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్ ఇందులో ఉంటాయి. చూడండి, మనకు కుప్పెన్ అనే శాస్త్రవేత్త ప్రకారము భారతదేశంలో మొత్తం 5 రకాల శీతల స్థితులు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఓకేనా. ఈ 5 రకాల శీతల స్థితిని చూద్దాం ఫస్ట్. మనం 8 రకాల శీతల స్థితి ఉన్నాయని చెప్పడం జరిగింది. చూద్దాం ఫస్ట్. శీతోష్ణ స్థితి రకం ఇండియాలో కూడా ప్రాంతం. అంటే కొప్పెన్ అనే శాస్త్రవేత్త నెలసరి ఉష్ణోగ్రత, అదేవిధంగా వర్షపాతం ఆధారంగా భారతదేశంలో ఉన్న ప్రాంతాలను మొత్తం 8 భాగాలుగా
వర్గీకరించాడు, 8 పార్ట్ చేశాడు. ఫస్ట్ది స్వల్ప శుష్క ఋతుపవన ప్రాంతం, ఇది గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ తీరం. రెండవది శుష్క వేసవి గల ఋతుపవన ప్రాంతం, ఇది కోరమండల్ తీరం. మూడవది ఆయన రేఖ ప్రాంత గడ్డి భూములు, ఇది ద్వీపకల్ప భారతదేశం, ఇది ద్వీపకల్ప భారతదేశం. అదేవిధంగా అర్ధశుష్క గడ్డి భూముల ప్రాంతం, ఇది రాజస్థాన్ పశ్చిమ ప్రాంతం, గుజరాత్ వాయువ్య ప్రాంతం, ఎడారి ప్రాంతాలు. తర్వాత ఎడారి ప్రాంతం, ఉష్ణ ఎడారి ప్రాంతం, వాయువ్య రాజస్థాన్. ఆరవది శుష్క శీతాకాలం గల ఋతుపవన ప్రాంతం, గంగా మైదానం, రాజస్థాన్ తూర్పు ప్రాంతం, మధ్యప్రదేశ్ ఉత్తర ప్రాంతం. ఇక ఏడవది చల్లని వేసవి గల స్వల్ప వేసవి గల చల్లని అర్ధ ప్రాంతం, అరుణాచల్ ప్రదేశ్ ఒకటే ఉంటుంది ఇందులో ఇంపార్టెంట్. చివరిది ధ్రువ ప్రాంతం, మంచుతో కూడుకున్నాయి, లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్. ఓకేనా, ఇవి ఎడారి ప్రాంతం, అంటే ఇవి హిల్ స్టేషన్స్ మొత్తంగా, అంటే శీతలంగా ఉన్న ప్రదేశాలు. లడఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్. ఇవి ధ్రువ ప్రాంతాలని ఆయన వివరించారు.